టీమ్ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా. సిన్సియర్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టు బి స్పెషల్ సెలబ్రేషన్స్ లో మమ్మల్ని ఒక పాల్బాలిస్తగా మా వయసులో మాకు ముందు మేము చూసాం చాలా మంది బహుబలంగా యూజ్డ్ మైటిలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మాకు ఈ ప్రివిలేజ్ ఇచ్చినందుకు వాళ్ళతో పాటు మీకు పరిచయం చేస్తానికి వీఆర్ సో బ్లెస్డ్. మేము ప్రార్థిస్తున్నాం, లెట్ గాడ్ గైడ్ కంటిన్యూలీ ఈ పరిచయాన్ని బలపరిచి మీకు గైడ్ చేసి ఎన్లార్జ్ ఈ మినిస్ట్రీని ఎన్లార్జ్ చేయునుగాక. కొత్త ద్వారాలు ఇంకెంతో మంది సేవకుల్ని దేవుడు ఇంకా బలంగా రాబోయే దినాల్లో పవర్ఫుల్ గా ఈ పరిచయాన్ని దేవుడు వాడుకున్నట్టుగా దేవుడు కృప, దేవుడి జ్ఞానము, దేవుడి అనాయింటింగ్ ప్రతి ఒక్కరి మీద ఈ పరిచయం నడిపించే ప్రతి ఒక్కరి మీద, ప్రతి మెంబర్స్ మీద ఉండినట్టుగా నేను ప్రార్థిస్తున్నా. అండ్ కీర్తన Psalms 126:3 it says the Lord has done great things for us, we are filled with joy. మీతో పాటు దేవుడు మీ ఇక్కడ యెషయా మినిస్ట్రీ పరిచర్యకి చేసినది చూసి మేము కూడా మీతో పాటు సంతోషిస్తాం. వీఆర్ ఆల్సో ఫిల్డ్ విత్ జాయ్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ త్రూ యూ ఆల్. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ 15 year బ్లెస్డ్ ఇయర్స్ కంప్లీట్ చేసిన విధం బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినము నేను ఆ పోస్టర్ చూసినప్పుడు, నేను చూడలేదు యాక్చువల్లీ, ఫస్ట్ తర్వాత చూసినప్పుడు పోస్టర్ మీద దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ బ్రేక్ త్రూ అండ్ దిస్ ఈస్ ద 15 years సెలబ్రేషన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మంత్ ఆఫ్ బ్రేక్ త్రూ. సో బ్రేక్ త్రూ దేవుడు గాడ్ ఎక్స్పెక్ట్స్. ఇప్పుడు ఇంతవరకు మీరు చేసింది ప్రార్థనలు చేశారు అన్ని, కానీ రాబోయే దినాల్లో గాడ్ వాంట్స్ టు బ్రింగ్ అ బ్రేక్ త్రూ ఇన్ దిస్ మినిస్ట్రీ. Okay, so but breakthrough cannot happen with human strength. It cannot happen through human wisdom. It cannot happen through the resources or anything. Okay, so breakthrough can happen only when God intervention untadi. ఎప్పుడైతే దేవుడి యొక్క ఇంటర్వెన్షన్ ఉంటుందో అక్కడ దేవుడు ఒక బ్రేక్ త్రూని తీసుకొస్తాడు. ఓకే, దెన్ హీ విల్ రిమూవ్ ఎవ్రీ ఆబ్స్టికల్స్, హీ విల్ ఓపెన్ న్యూ డోర్స్, హీ విల్ చేంజ్ ఎవ్రీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అండ్ హీ విల్ మేక్ అస్ టు గో అండ్ అడ్వాన్స్. దూసుకొని పోతాం కదా, అట్లాంటి పరిస్థితిలోకి కుటుంబాలని కానీ ఫ్యామిలీస్ ని కానీ మన వ్యక్తిగతంగా కానీ పిల్లల్ని కానీ పరిచయాలని కానీ సంఘాలని కానీ పట్టణాన్ని కానీ దేవుడు ఆ రీతిగా తీసుకొస్తాడు. సో ఎందుకు ఈ ఒక బ్రేక్ త్రూస్ మెయిన్ ఎందుకంటే టు రిమూవ్ ద ఆబ్స్టకల్స్. ఓకే, సో నాకు ఆ హెడ్డింగ్ చూసి నాకు అనిపించింది, ఎస్ లార్డ్, ఈ రాబోయే దినాల్లో కమింగ్ డేస్ యెషయా మినిస్ట్రీస్ ద్వారా అది చేసిన 15 years దిస్ ఇస్ అ ప్రేయర్ మినిస్ట్రీ ఎంత పరిచయం జరిగిందో, సో ప్రతి బ్యారియర్ అక్కడి నుంచి తీయబడినట్టుగా. సో మీకా 2:13 మీకా 2:13 ఇట్ సేస్ ద వన్ హూ బ్రేక్స్ ఓపెన్ ద వే విల్ గో అప్ బిఫోర్ దెమ్, their king will pass through before them, the Lord at their head. ఇక్కడ ఏమంటుంది, పవర్ఫుల్ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో దట్ ప్రివెంట్ us మూవింగ్ ఫార్వర్డ్ స్పిరిచువల్లీ, ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ, ఎమోషనలీగా ముందుకు వెళ్ళనీయకుండా మనకి అడ్డుకున్న ప్రతి ఆబ్స్టికల్స్ ఓకే దేవుడే దాన్ని బ్రేక్ చేస్తాడు. హూ గోస్ బిఫోర్ us and removes every hindrance. He alone will remove everything. సో ఇంతకాలం మీరు ప్రేయర్ చేశారు, గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ ద సోర్స్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ మీతో పాటు ఉండి ఆ వెపన్ హీస్ గోయింగ్ టు గివ్ యూ సో దట్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్. మీకు ముందుగున్న ప్రతి హిండ్రెన్సెస్ ని తీసివేయబోతున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ why he wants to give a breakthroughs ఎందుకు ఇవ్వబోతున్నాడు, ఆయన పర్పస్. మీరు ఇంతవరకు చేసినది ఆయన పర్పస్ నెరవేర్చబడటానికి దేవుడు గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అ బ్రేక్ త్రూ. అమెన్. సో మెనీ పీపుల్ ఇక్కడ బైబుల్లో మనం చూసిన గాడ్ ప్రామిసెస్ వాళ్ళ ద్వారా కొద్ది కాలం జరిగించబడలే, కానీ తర్వాత ఏం జరిగినాయి, అవన్నీ బ్రేక్ త్రూస్ వచ్చినాక ప్రతి వాగ్దానం నెరవేర్చబడది. అందుకనే యెర్మయా 29:11 ఏమంటదంటే ఇట్ సేస్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఓకే, బ్రేక్ త్రూ హెల్ప్ us to move into God's calling and destiny.
So to fulfill God's purpose. So God knows what purpose we have. So He will remove every obstacle. మనకు ముందున్నది ప్రతి obstacles ని తీసి God purpose మనలో, మన పిల్లలలో, మన కుటుంబాలలో, మన ప్రాంతంలో, మన పరిచర్లో దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఆయన సంకల్పంని జరిగిస్తాడు. Amen. The first is to remove the obstacles. Why breakthrough is there? To remove obstacles, to do God's purpose in our life. And third one is to overcome the enemy. ఎక్కడైనా ఈ శత్రువుని ఏదైనా వస్తుందనుకో, దాన్ని ఇక్కడ 2 శామ్యూయల్ 5:20 ఏమంటదంటే, డేవిడ్ సెడ్, "The Lord has broken through my enemies before me like the breakthrough of waters." ఓకే, సో మనల్ని ఎంతగా హిండర్ చేయాలని చూస్తుందో, కానీ దేవుడే మనకి జయం ఇస్తాడు. ఓకే, సో బ్రేక్ త్రూస్ ఆర్ నీడెడ్ ఇన్ అవర్ లైఫ్ టు గెయిన్ ద విక్టరీ. దేవుడిచ్చే జయము, శత్రువుల పైన జయము కొరకు మనకు ఒక బ్రేక్ త్రూస్ అవసరం. అది దేవుడే కలుగు చేసుకుంటాడు. ద లార్డ్ హ్యాస్ బ్రోకెన్ త్రూ మై ఎనిమీస్. ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ బ్రేక్. Okay, so God Himself will fight for our battles and give supernatural victories. So Bible lo chaala mandiki supernatural victories manam chusam. So He Himself will fight. So this season, mere coming days, the God is going to fight. He is going to fight for you and give supernatural victories. Manam ippudu varaki eragani reetilo raboye dinallo ee పరిచర్య ద్వారా దేవుడు గొప్పగా సూపర్ న్యాచురల్ విక్టరీస్ ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సో బ్రేక్ త్రూ, దిస్ ఇస్ అ మంత్ ఆఫ్ బ్రేక్ త్రూ. ఎండ్ లోకి వచ్చాం కానీ, బట్ దిస్ ఇస్ ద బిగినింగ్. We have come to the end of this month, but this is the beginning. And నాకు అనిపిస్తుంది for God to move. ఇంకా స్టార్టింగ్ ద బ్రేక్ త్రూస్ ఇంకా ఎక్కడైనా మనకు కాలేదు కదా, అయిపోతుంది కదా అనిపించచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డేస్ ఇప్పుడు వచ్చాం ఈ మంత్ కి ఎండ్ కి, బట్ స్టిల్ God is going to remove every obstacle. God is going to fulfill His purpose through our lives, through our families, and God is going to give victory over every enemy. దయ్యము పైన, శత్రువు పైన దేవుడు మనకి జయం ఇస్తాడంటున్నాడు. దట్ ఈస్ ద బ్రేక్ త్రూ. హీఈస్ గోయింగ్ టు ఫైట్ అవర్ బ్యాటిల్స్. ఐ మీన్, ఎక్కడెక్కడ ఏది డిలే జరిగిందో, ఎక్కడెక్కడ ఏది అదంతటిని దేవుడు ఇప్పుడు జరిగించే కాలం అది. Habakkuk it says 2:3 ఏమంటది, though I linger, though it may tarry, wait for it, it will certainly come అంటది. అది ఆలస్యమైన అది జరుగుతుంది అంటది. అక్కడ అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, అది ఎన్ని సంవత్సరాలైనా కానీ దేవుడు జరిగించాడు. జోసెఫ్ జీవితంలో మనం చూస్తే అది వాగ్దానం వచ్చింది అక్కడ, కానీ ఇట్ టుక్ ఇయర్స్ ఫర్ దాట్ టు బి ఫుల్ఫిల్డ్. సో గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్, అంటే ఏం చేస్తారు, మెనీ ఎక్స్పీరియన్స్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ వెయిటింగ్ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, గాడ్ బ్రాట్ ఎ బ్రేక్ త్రూ ఇన్ దేర్ లైఫ్. సో మీరు ఎన్నో విషయాలుగా ఎదురు చూడొచ్చు, వెయిట్ చేయొచ్చు, ఇది జరగలే అది జరగలే, హన్నాలాగా ఎదురు చూడొచ్చు. ఓకే, ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఇది జరగలే అని. బట్ డోంట్ వరీ, మీరు భయపడకండి, చింతించకండి, కానీ ఇది కాదు అని సందేహించకండి. దేవుడు ఖచ్చితంగా ఒక బ్రేక్ త్రూ చేసి ఇట్ విల్ సర్టన్లీ కమ్. సో గాడ్స్ టైమింగ్ లో ఖచ్చితంగా అది ఆ బ్రేక్ త్రూస్ ఎట్లుంటే దే ఆర్ గోయింగ్ టు బి లాంగ్ లాస్టింగ్ బ్రేక్ త్రూస్. ఏదో బ్రేక్ త్రూ అయినాక పోయింది, కొంచెం కాలం వచ్చింది, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇది అయిపోయింది. నో, నాట్ లైక్ దట్. బట్ లాంగ్ లాస్టింగ్ బ్రేక్ త్రూస్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇన్ అవర్ లైఫ్, in your life. Amen. So why breakthroughs come? To increase your faith. So this month, నాకు భలే అనిపించింది చదివినప్పుడు, మంత్ ఆఫ్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. సో ఇట్స్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. ఇక్కడికి ఆగిపోతుంది. అక్క చెప్తా ఉండేది శ్రీదేవక్క, ఇట్స్ గోయింగ్ టు స్టాప్ ప్రేయర్స్ అని, కానీ బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అ బ్రేక్ త్రూ. హీఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇండివిజువల్ ఫెయిత్. సో బ్రేక్ త్రూస్ ఏం రిమైండ్ చేశాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఏది దేవుడికి అసాధ్యమైనది లేదు అని మనకి చూపిస్తుంది. ఏం చేస్తుంది, బ్రేక్ త్రూస్ మనల్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది.
సో రాబోయే దినాల్లో దేవుడు గొప్ప విక్టరీస్ ఇవ్వబోతున్నాడు. దాని ద్వారా మీ విశ్వాసానికి గొప్ప ఇంక్రీజ్ రాబోతుంది. ఆమేన్. సో మార్క్ 9:23 ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ ద వన్ హూ బిలీవ్స్. నమ్మువానికి సమస్తము సాధ్యం అంటది అక్కడ. హల్లెలూయా. సో బ్రేక్ త్రూస్ వచ్చినప్పుడు God is going to increase your faith. Amen. The first thing what I said was he is going to remove every obstacle. ఇప్పటిదాకా ఉన్న ప్రతి ఆబ్స్టికల్ ని దేవుడు తీయబోతున్నాడు. దేవుడు సంకల్పం మీ జీవితాల్లో నెరవేర్చబడుతుంది. శత్రువు పైన మీకు జయం ఇస్తాడు. ఎక్కడెక్కడ మీరు అపజయం పొందిన స్థితిలాగా ఉన్నదో అక్కడ అంతటిలో దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఐ మీన్ హీఈస్ గోయింగ్ టు బీ ద బ్రేక్ త్రూ ఆఫ్ వాటర్స్ అంటాడు. బిఫోర్ మీ లైక్ ద బ్రేక్ త్రూ ఆఫ్ వాటర్స్ హీఈస్ గోయింగ్ టు ఫైట్ ద బ్యాటిల్స్ అండ్ హీఈస్ గోయింగ్ టు రిమూవ్ ఎవ్రీ డిలేస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బ్రింగ్ on a long lasting breakthroughs మీ జీవితంలో ఇవ్వబోతున్నారు. టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, మీ యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇంకా ఆయన పైన నమ్మేటట్టుగా మీ యొక్క విశ్వాసాన్ని దేవుడు వృద్ధి పంచుతాడు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వై హీ వాంట్స్ టు గివ్ బ్రేక్ త్రూస్, ఏదో వచ్చింది పోయిందని కాదు. హీ వాంట్స్ టు గివ్ యూ బ్రేక్ త్రూస్ సో దట్ హీ విల్ బి గ్లోరిఫైడ్. టు గ్లోరిఫై గాడ్ హీ వాంట్స్ మనుషులందరి ద్వారా దేవుడు ఏంటంటే దేవుడికే మహిమ కలగాలని దేవుడు కోరుకుంటాడు. సో వెన్ గాడ్ డస్ సంథింగ్, ఎవ్వరూ చేయలేనిది ఎప్పుడైతే దేవుడు చేస్తాడో హీ రిసీవ్స్ ద గ్లోరీ. సో ఆయనకి మహిమ వచ్చేటట్టుగా అక్కడ John 11:40 I think it says, if you believe you will see the glory of God. So miracles, breakthroughs ఏం చేస్తే దేవుడి యొక్క మంచితనం, దేవుడి యొక్క గొప్పతనాన్ని అవి మనకి రివీల్ చేస్తాయి. సో గాడ్ వాంట్స్ through the breakthroughs what is going to happen through your life, God wants to be glorified. Amen. హల్లెలూయా. సో దేవుడు ఒక ఒక విడుదల తీసుకొస్తుంది. బ్రేక్ త్రూస్ ఏం చేస్తుందంటే విడుదల తీసుకొస్తుంది. ఎక్కడెక్కడైతే ఏమేమి బంధకాల్లో ఉన్నో అక్కడ విడుదల తీసుకొస్తుంది. దిస్ మంత్ వి ప్రే దట్ గాడ్ విల్ బ్రింగ్ అ బ్రేక్ త్రూ. గాడ్ విల్ బ్రింగ్ ఎ బ్రేక్ త్రూ. ఓకే, ఇది ఒక ఈవెంట్ లాగా కాదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ ఈవెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రిజల్ట్ of life that seeks God, me, and trust God, obeys God. ఓకే, అండ్ విశ్వాసంలో ఎదిగేటట్టుగా దేవుడు ఏం చేస్తాడు, మీ జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. సో మీరు ఈ బ్రేక్ త్రూస్ ద్వారా ఇంకా దేవుని వెతికేవారుగా, ఇంకా ఆ బ్రేక్ త్రూ ద్వారా Matthew 6:33 బట్ సీక్ ye first the kingdom of God and his righteousness, then all these things shall be added unto you. So when we pursue God, okay, about everything, he directs our path. మనం ఎప్పుడైతే పర్స్యూ చేస్తామో, జెర్మియా 29:13 లో కూడా అంటది, యూ విల్ సీక్ మీ, ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. సో ఎవ్రీ బ్రేక్ త్రూ ఏం చేస్తుంది, బిగిన్స్ విత్ సీకింగ్ గాడ్. సో ఇప్పుడుతో ఆగిపోయింది అనుకోకండి. లెట్ స్టార్ట్ సీకింగ్ గాడ్, లెట్ స్టార్ట్ సీకింగ్ గాడ్ సో దాట్ హీ విల్ కంటిన్యూ ద బ్రేక్ త్రూస్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్. సో మీరు ప్రార్థన ఆపకండి. అంటే పర్సనల్ గా మీరు చేస్తున్నారు కానీ చేస్తున్నారు, ఇంకా దేవుడు ఇంకే పరిచయలు ఏ ద్వారా తీసుకెళ్తున్నాడో ఆ ప్రేయర్ పర్సిస్టెంట్లీ అది కొనసాగును గాక. ఎందుకంటే బ్రేక్ త్రూస్ ఎట్లా వస్తాయంటే ఆఫెన్ కమ్ త్రూ ఫర్వెంట్ కన్సిస్టెంట్ ప్రేయర్స్. 15 years మీరు ప్రార్థన చేశారు. సో ఇక్కడ జేమ్స్ 5:16 ఏమంటుందని, ద ఎఫెక్టివ్ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటస్ మ్యాన్ అవైలెత్ మచ్. Luke 18:1 లో ఏమంటది, men always ought to pray and not lose heart. సో ఇంకా రాలేదు అనుకోవచ్చు, కానీ రాకపోతే మీరు ఆపకండి. కన్సిస్టెన్సీ మాత్రం ఎప్పుడు ఆపకండి. సో ప్రేయర్ ఏం చేస్తుంది, దేవుడి శక్తిని మన పరిస్థితిలోకి, హ్యూమన్ ఎఫర్ట్స్ ఎక్కడైతే చేయలేవో అక్కడ దేవుడిని కదిలేటట్టుగా చేస్తుంది. బ్రేక్ త్రూస్ ఫర్వెంట్ గా ఉన్నప్పుడు, కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు అక్కడ అది జరుగుతుంది. సో మన జీవితాల్లో దేవుడు కోరేది అంటే ఆయన వారుగా ఉందుము కాక, ప్రార్థించేవారుగా ఉందుము కాక, ఆయన వాగ్దానాన్ని నమ్మేవారుగా ఉందుము కాక, ఎక్కడ కూడా సందేహింపగా ఉందుము కాక, ఆయనకి విధేయత కలిగి ఆయన వాక్యాన్ని జరిగించేవారుగా ఉన్నప్పుడు సో ఏమైతే అంటే ఒక యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ లో మెనీ బ్రేక్ త్రూస్ వచ్చేస్తాయి. ఒక్క మాట చాలు దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు, ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్ లార్డ్ అన్నప్పుడు దెర్ ఆర్ మెనీ బ్రేక్ త్రూస్ విచ్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్.
ఆమేన్. సో డోంట్ గివ్ అప్. సో మనం ఎప్పుడు కూడా గివ్ అప్ సిచ్యుయేషన్స్ లోకి వెళ్ళకుండా వెయిటింగ్ సీజన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకుందాము గాక. ఇట్స్ గాడ్ Galatians 6:9 it says, let us not grow weary, for at the proper time we will reap. సో at the proper time మనము పంటను కోసుకుంటాం. అండ్ ఇక్కడ Isaiah 40:31 ఎట్లా అంటే, those who wait on the Lord shall renew their strength. సో గాడ్ రివార్డ్స్ దోస్ హూ రిమైన్ ఫెయిత్ఫుల్. ఈ వెయిటింగ్ పీరియడ్ లో మనకి ఎన్నో రావచ్చు, ఎన్నో సందేహాలు ఏదో ఉండదు, కానీ నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. సో వెన్ యూ గివ్ అప్, బ్రేక్ త్రూ అక్కడ జరగకుండా ఆగిపోతుంది. సో నెవర్ గివ్ అప్. Those who wait on the Lord shall renew their strength. So God rewards those who remain faithful. So maybe your breakthrough is coming. So remain faithful in that. Amen. Hallelujah. So God expects this. God expects this. So true breakthrough comes with God's power. సో మన హ్యూమన్ ఎఫర్ట్స్ తో ఎప్పుడు రాదు. అక్కడ ఏమంటే Zechariah 4:6, నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ అని అంటారు. True breakthrough comes by God's power, not only human efforts. Amen. So Holy Spirit ఏం చేస్తుంది? మనకి జ్ఞానం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, గైడెన్స్ ఇస్తుంది, మనకి జయం ఇస్తుంది. సో డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. దేవుణ్ణి వెతికే వారుగా ఉందుము కాక, ప్రార్థన ఆపకుందుము కాక, ఓకే, మనము ఇంకా పరిశుద్ధాత్మ పైన ఆధారపడిన వారుగా ఉందుము కాక. సో నెవర్ గివ్ అప్. సో మనం వెతికినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు, మనము ఆయన పరిశుద్ధాత్మ పైన ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని ఒక బ్రేక్ త్రూస్ లోకి తీసుకువెళ్తాడు. ఇంకా గొప్ప ఆయన సంకల్పం కలిగిన వీటిలో మనకు ముందున్న అడ్డులు గాని, మనకు ముందున్న శత్రువుల పైన కానీ, మనకి ఏదైతే ఎక్కడైతే డిలే అవుతుందో అన్నిటిని దేవుడు తీసివేస్తాడు. సో నేను నమ్ముతున్నా ఈ సీజన్ లో, ఓకే, దేవుడు మిమ్మల్ని ఇంకా దగ్గరికి పిలిచి, హీ విల్ డ్రా యూ క్లోజ్ టు, ఓకే, మిమ్మల్ని దగ్గరగా పిలిచి ఇంకా మీరు దేవుణ్ణి వెతికే వారుగా ఉన్నప్పుడు మీ విశ్వాసాన్ని పెంపొందించి, ఓకే, మీరు ఇప్పటి వరకు పొందుకోలేని ఆన్సర్స్. దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ సెలబ్రేషన్స్. అక్కడ కింద పెట్టింది లాస్ట్ డే. సో నమ్ముతున్నా. సో ఇప్పటి వరకు చూడని, ఓకే ఇప్పుడు చూడని ఆన్సర్స్ మీరు చూడబోతారు. ద పర్సనల్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్ రాబోతుంది. సో ఎవ్రీ ఆబ్స్టికల్, ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్, ఎవ్రీ హిండ్రెన్స్ దట్ ఈస్ బ్లాకింగ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బి రిమూవ్డ్. ఓకే, సో నేను నమ్ముతున్నా దేవుడు ఖచ్చితంగా ఇది చేస్తాడని. సో ఎక్కడెక్కడ ఏరియాలో డిలే ఉందో, ఏ భయం ఉందో, ఏ బాండేజ్ ఉందో, ఏ సిక్నెస్ ఉందో, ఏ ల్యాక్ ఉందో, అక్కడ సమాధానము, విడుదల, అక్కడ స్వస్థత, అక్కడ ప్రొవిజన్ దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నా. మీకా 2:13, the one who breaks open the way will go before them, their king will pass through before them, the Lord at their hand. So the greatest breakthrough ekkadante when we surrender our lives to Christ, walk daily with him, and ఆయన వెతికినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన వాగ్దానాలను నమ్మినప్పుడు, ఆయన మాటకి విధేయత కలిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ పైన ఆధారపడినప్పుడు, అక్కడ ఎక్కడ మార్గం లేదో అక్కడ దేవుడు మార్గము కలగజేస్తాడు. సో నమ్ముతున్నా ఈ సంవత్సరంలో, ఈ నెల అయిపోకముందే, before this month ends, God will bring a breakthrough in your lives. మీ ఒక్కొక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు తీసుకొస్తాడు అని నేను నమ్ముతున్నా. సమృద్ధిగా దేవుడు మీ జీవితాల్లో సమస్తం ఇస్తానే. అబండెన్స్ అండ్ ఇంక్రీజ్, అబండెన్స్ అండ్ ప్రాస్పెరిటీ, అబండెన్స్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ మీ ఒక్కొక్కరి జీవితాల్లో ఉంటాయని నేను నమ్ముతున్నా. ఆమేన్.